అందుకనే మొహమాటం లేకుండా చెప్పిన ఎవరికైనా ఎవరు కూడా వైసీపీ వాడికి ఒక్క పని కూడా చేయడానికి వీల్లేదని కూడా కాదు. అంత ఇంట్లో వాడు మా బ్రదర్స్ వచ్చాయని చేయలేని చెప్పాను. ఎవరు చెప్పినా చేయలేని చెప్పాను. అంచేత అంత స్ట్రిక్ట్ గా ఉంటేనే దానికి హోదా ఉంటుంది. మళ్ళీ రెండోసారి రాదు. ఒకసారి చెప్పేసాము రెండోసారి రాదు. అట్లా మీరు ఎవరైనా వైసీపీ వాళ్ళు బుధవారం చేసుకుని ఇక్కడికి వచ్చి చాలా పాపం చేసేటని చెప్తాను. మీరు చెప్పారు నేను వెంటనే చేయను. ఇది మరి ఆ ఊళ్ళో ఎలా ఉందని అడిగితే ఇప్పుడు వాళ్ళు చెప్తారు. అంతే తప్పి మోసాలు పోతారు. మాకు ఏదైతే 2 ఎలక్షన్కి మా ఎలక్షన్ మాకే బ్రహ్మాండంగా చేసేది పదవి చెప్తారు. లేదంటే ఈ ఎలక్షన్ మనం చేసేస్తే వచ్చే ఎలక్షన్ చాలా బాగా చేస్తారు. మన ఎలక్షన్ చేయలేదు వచ్చే ఎలక్షన్ బాగా చేస్తారు. వచ్చే ఎలక్షన్ ఎవరు చేసేది ఇటువంటి కబుర్లు మనకు ఉన్నటువంటి శంఖ మనకు బ్రహ్మాండమైన శంఖ ఉంది. వాళ్ళందరూ పనిచేయండి. చిత్తశుద్ధికి వస్తానంటే చేసుకోండి. కానీ వచ్చే క్యారెక్టర్ నెసెస్ చేయాలి ఎప్పుడు. అందుకని ఎవరు తీసుకొస్తున్నామో అడుగుతాను. ఆ వచ్చే క్యారెక్టర్ బట్టి నేను చెప్తాను. రావచ్చా రాకూడదా, అలా ఒక ఉపయోగం ఉందా లేదా. ఉపయోగం ఉంటే మనమే చేసుకుంటాం. రాజకీయంగా మనకు ఉపయోగం ఉంటే ఎందుకు కాదంటే అవినీతి మాత్రం. అందుకే ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోండి. అంతే